వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఉచితంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది, అమలు అవుతోంది. అయితే ఉచితంగా ఇసుక ఇవ్వడం అంటే ఇసుక మాత్రం ఫ్రీ, మిగతా రవాణా ఛార్జీలు గట్రా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల ఈ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది, అందిన కాడికి దోచుకుంటుంది, అమ్ముకుంటుంది, సొమ్ము చేసుకుంటుంది. అయితే దీని వెనక టీడీపీ నేతలు ఉన్నారు అని చెప్పేసి అటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అండ్ దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఎప్పటి నుంచో రగులుతున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. రాజకీయంగా కూడా ఎన్నో రకాల చర్చలు, ఉద్యమాలు, అదేవిధంగా రకరకాలుగా దానిపైన మనం మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణ అన్నటువంటి అంశానికి సంబంధించి, ఈ విషయానికి సంబంధించి యూటర్న్ తీసుకుంది అని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించడంతో నిన్న టీడీపీ నేతలు డీసీపై దాడి చేసినటువంటి విషయం మనం చూసాము. అయితే ముఖ్యంగా అసలు ఏం జరుగుతోంది? నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పర్యటించారు కూడా. ఏం జరగబోతుంది? ప్రైవేటీకరణ చేస్తారా? పెట్టుబడులు లేదంటే ప్రైవేటు పెట్టుబడులను ఉపసంహరింపజేసి దీన్ని యాజ్ యూజువల్గా రన్ చేస్తారా అనేది మళ్ళీ చర్చకు వస్తున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రెండింటిపైన డిస్కస్ చేద్దాం. గెస్టులు రెడీగా ఉన్నారు. మాణిక్యాలరావు గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, బాబురావు గారు సిపిఎం సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఉచిత ఇసుక విధానంపై మనం మాట్లాడుకుందామండి. బాబురావు గారితో స్టార్ట్ చేస్తాను. బాబురావు గారు, మీ ఒపీనియన్ ఏంటండి? ఉచిత ఇసుక విధానానికి సంబంధించి వినియోగదారులకు ఉచితంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది, రవాణా ఛార్జీలు మాత్రం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి చర్చ ఒకటైతే, వినియోగదారులకు ఇది లాభదాయకం, భవన నిర్మాణ రంగానికి ఊతమిస్తుంది అనేది రెండో వాదన. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? గత ప్రభుత్వములో ఇసుకని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు, అవినీతికి పాల్పడ్డారు, కేంద్రీకృతమైనటువంటి అవినీతి జరిగింది. రాష్ట్రం అంతా బడా కాంట్రాక్టుల కత్తబెట్టి అధికార పార్టీ ప్రధాన నాయకులకే ఈ వనరులన్నీ వెళ్ళినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇసుక కొరత, అధిక రేట్లు, దీంతో భవన నిర్మాణమే కాదు, దీని మీద ఆధారపడినటువంటి 30-40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది. చాలా తీవ్రమైన ఇబ్బందులైంది. కాబట్టి ఆ విధానాన్ని మార్చడం హర్షణీయమే. అలాగే ఉచిత ఇసుక అన్నారు, ఓకే, కానీ ఉచిత ఇసుక అంతం కంటే కూడా రేటు తగ్గిన ఇసుక ఒక రకంగా ప్రభుత్వానికి గతంలో 700 కోట్లు వచ్చేది, ఇప్పుడు ఆదాయం లేదు. ఆదాయం సంగతి అవసరంలా. ఇప్పుడు గతం కంటే అనేక చోట్ల వస్తున్న వార్తల ప్రకారం చూస్తే గతంలో కంటే సగం రేటు తగ్గిందని, లేదు ఒక 25% రేటు తగ్గిందని, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి దూరాన్ని బట్టి తేడాలు ఉన్నాయి. కాబట్టి స్థానిక సంస్థలకి ఒక్కొక్క టన్నుకి 88 రూపాయల చొప్పున, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఇవన్నీ వసూలు చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ తప్పదు, ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నా ట్రాన్స్పోర్టేషన్ తప్పదు. కాబట్టి దీన్ని ఇంకా రేట్లు తగ్గించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వం వాటిని చూడాలి. అలాగే ఈ ఇసుక అనేది అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలకి జరగటం మనం గతంలో చూసాం, ఏ ప్రభుత్వం ఉన్నా చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని అరికట్టడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోకపోతే దీన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు. ఇందులో ఎవరున్నా సరే, ఎప్పుడున్నా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే కీలకమైన పాత్ర వహిస్తారు, ఏ గవర్నమెంట్ ఉన్నా. కాబట్టి కాగితాల మీద ఒకటి ఉండొచ్చు, ఆచరణ ఇంకోటి ఉండొచ్చు. ప్రభుత్వం గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని నివారించేటువంటి ప్రయత్నం, వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఏ పార్టీ వారైనా, అధికార పార్టీ అనుకోండి, ఉంటే ఇంట్లో వాళ్ళని మేము బహిష్కరిస్తామని ఏ నాయకుడైనా ఇన్వాల్వ్ అయినట్టుంటే బహిష్కరించడం ద్వారా ఒక సంకేతం ఇస్తే ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే విషయం కూడా అర్థమవుతుంది. అలాగే ఇసుక మీద ఆధారపడి కార్మికులు, ఇసుక తవ్వకాల్లో కూడా కార్మికులు ఉంటారు చాలా మంది. పెద్ద పెద్ద భారీ యంత్రాలను అంతకుముందు కాంట్రాక్టర్లు పెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వం అలా కాకుండా చాలా చోట్ల బోట్స్మెన్ సొసైటీలు ఉన్నాయి, వాళ్ళు ఎలాగో నదిలోకి వెళ్లి పడవల్లో ఇసుక తెస్తారు, అదొక భాగం. అలాగే
మిషన్లు ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ప్రాజెక్టులు కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ కార్మికులకు కూడా జీవనోపాధి కల్పించడానికి వీలైన రీతిలో కూడా ఆలోచించడం అవసరం. రెండోది, ట్రాన్స్పోర్టేషన్ పేరుతో కూడా నాయకులు, అధికారులు, లేకపోతే ఇతర ప్రైవేట్ మనుషులు దండుకుని అధిక రేట్లు పెట్టి దాని ద్వారా పెత్తనం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి గతానికి ఇవాళకి స్పష్టమైనటువంటి తేడా. వీలైనంత తక్కువ ధర, ఉచితం అనే మాట గవర్నమెంట్ ఉచితంగా ఇస్తా ఉంది, కానీ కన్స్యూమర్ కి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఉంటుంది. వీటిల్లో ఎంత మినిమైజ్ చేయడానికి 5,000 పడుతుంది అన్న దగ్గర నాకు తెలిసి 3,500 4,000 వరకు కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రవాణా ఛార్జీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో 5,000 అన్న దగ్గర రమారమి 5,000కు 1,000 రూపాయలు తగ్గుతుంది అంతే. అదే ఇప్పుడు ఉదయం అయిందాక నేను మాట్లాడుతా ఉన్నట్టే ముందే నూజువీడ్ నుంచి ఒకరు ఫోన్ చేశారు, నిన్నే ఇసుక తీసుకున్నాం, సుమారు ట్రాక్టర్కి 4,000 రూపాయలు పడింది అని. గతానికి వాళ్ళకి తేడా ఏమైనా ఉందా అంటే కొద్దిగా తేడా ఉంది, ఒక 500 రూపాయలు అని చెప్పారు. అంటే ప్రాంతం బట్టి తేడా ఉండదు. ఇది తాత్కాలిక ఇసుక పాలసీ. ఇది ఇంకా శాశ్వతమైన ఇసుక పాలసీని రాబోయే కాలంలో రూపొందిస్తామని చెప్పారు. ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని రేటులో ఇంకా మార్పు వచ్చి ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తగ్గించడానికి అవకాశం ఉందో చూడాలి. బాబురావు గారు, మీ ఒపీనియన్ ప్రకారం ఎక్కడ తగ్గించవచ్చు అంటారు? అంటే ఇసుక ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా వదులుకొని వినియోగదారులకు ఇస్తోంది. రవాణా ఛార్జీలు కానివ్వండి. చెప్పండి. సారీ. స్థానిక సంస్థలకి 88 రూపాయలు టన్నుకి చెల్లించాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఆదాయ వనరు. ప్రభుత్వం స్థానిక సంస్థలు నష్టపోయే డబ్బుని ప్రభుత్వం ఇచ్చి ఉచిత ఇసుక పాలసీ అన్నారు కాబట్టి ప్రభుత్వానికి సేంద్రేజ్ కానీ స్థానిక సంస్థలుగా లేకుండా ఉంటే కొంత తగ్గే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా కొన్ని రేట్లు నిర్ణయిస్తున్నారు, ఏ ప్రాంతానికి ఏ కిలోమీటర్కి ఎంత. అలాగే దీని ఇసుకని తవ్వటానికి రేట్లు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ మినిమైజ్ చేయడానికి అవకాశం ఉందో చూడాలి. అలాగే అక్రమ రవాణాని అరికట్టడం, అలాగే చాలా చోట్ల ఎడ్ల బళ్ళు. ఓకే బాబురావు గారు, మేబీ లైవ్ స్ట్రక్ అయినట్టుంది. బాబురావు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుందండి. ఇప్పుడు ఇప్పుడు ఓకే. మీ వాయిస్ స్ట్రక్ అయిపోయింది, లైవ్ కూడా స్ట్రక్ అయిపోయింది. ఒక సెకండ్ కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు వీటిల్లో ఎడ్ల బళ్ళ మీద వాటి మీద చిన్న వాళ్ళు, సొంత ఇళ్ల వాళ్ళు తోలుకునే గ్రామాల్లో కూడా ఉంటాయి. వాటికి కూడా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వాటిని కూడా సరళతరం చేసి సామాన్యుడు కూడా తోలుకునేట్టుగా పాలసీ మంచిదే. ఆ పాలసీ అమలు చేసే దగ్గర గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా చాలా ఇబ్బందులు వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వంలో అది కచ్చరిల్లిపోయి మొత్తం దోపిడీ చేశారు. కాబట్టి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రభుత్వం విధానాల్లో మార్పులో ఒక భాగం అయితే ఆచరణలో ఇబ్బందులు రాకుండా ఇది ఒక వ్యవస్థీకృతంగా పటిష్టంగా చేయాలి. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వీటి మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేకుండా అది ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, రాజకీయ పరంగా కూడా ప్రభుత్వం చొరవ చూపించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆంజనేయ రెడ్డి గారు, మీ ఒపీనియన్ చెప్పండి. మేడం, మీకు చర్చలో పాల్గొంటున్న అందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. నేను బాబురావు గారితో 100% ఏకీభవిస్తున్నా. వారు చెప్పిన అన్ని విషయాలు కూడా ప్రభుత్వము లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎంత వ్యవస్థ మంచిదైనా లేదా విధానము ఎంత గొప్పదైనప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో కొంతమంది దాన్ని దుర్వినియోగం, చిన్న లోపాలు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వార్థం కోసం, దుర్వినియోగం కోసం ఉపయోగిస్తారు. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఈ విధానము అమలు జరపాల్సిన అవసరం ఉంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ మౌలికంగా ఇసుక ఉచితం, ఇసుకకి రేట్ లేదు. కానీ ఇసుక ట్రాన్స్పోర్ట్, సేనరేజ్, ఇందాక బాబురావు గారు చెప్పినట్టుగా స్థానిక సంస్థలు కట్టవలసిన డబ్బులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన దానికంటే కొంత తగ్గుతుంది అనేది సమాచారము, నాకు కూడా అదే సమాచారం ఉంది. కానీ ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గాలి. తగ్గించడం కోసం ఎక్కడెక్కడ మినిమైజ్ చేయగలమా అది ప్రభుత్వం చూడవలసిన బాధ్యత ఉంది. ఒకటి. రెండవది, ఈ రోజు ఇసుక నిత్యావసర వస్తువు అయిపోయిందమ్మా. ఇసుక నిత్యావసర వస్తువు ఈ రోజు
ఇసుక చాలా విలువైపోయింది. మా స్వగ్రామం సంఘం, అక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలో సంఘం, అది మా స్వగ్రామం నెల్లూరు జిల్లాలో. మా స్వగ్రామము పెన్నా నది పక్కన ఉంటుంది, పక్కన గట్టి మీదనే మా గ్రామం అంతా ఉంటుంది. ఆ పెన్నా నదిలో మేము చిన్నప్పుడు చూసేది కొన్ని వందల కోట్ల టన్నులు ఇసుకుందా పెన్నా నదిలో. ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు లేదా నిర్మాణాలు పెద్ద ఇదిగా ఉండేది కాదు. మేము ఎప్పుడైనా చూస్తే రోజుకి ఒక ట్రాక్టరో లేదా ఒక ఎత్తని బండో అవి తీసుకోపోయేది. దాని మీద నిబంధనలు, రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండేది లేదు. ఎవరో సేనరేజ్ కట్టాలని లేదా ఇంకేదో ఛార్జెస్ కట్టాలని లేదు. కానీ ఈరోజు పరిస్థితి కాదు. అభివృద్ధి వేగంగా నడుస్తూ ఉంది, నిర్మాణాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ పథకాలు కానీ ప్రైవేటు పథకాలు కానీ చాలా వేగంగా నడుస్తున్న ఈ సందర్భంలో ఇసుక చాలా పెద్ద ఎత్తున వినియోగానికి తీసుకొస్తున్నారు. ఎందుకనంటే నిర్మాణాలు పెద్ద ఎత్తున. ఈరోజు నెల్లూరు ఒక రకంగా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మీరు నెల్లూరులో ఏ మూల ప్రాంతం వెళ్ళినా కానీ ఒక 5 అంతస్తుల భవనాలు, 6 అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఎక్కడ కూడా నిరంతరం ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి ఇసుక అవసరం. ఇసుకలో చాలా రకాలు ఉంటాయి. న్యాచురల్ శాండ్ ఉంది, ఎం శాండ్ ఉంది. కానీ ఎం శాండ్ తీసుకొని చాలా కాస్ట్లీ కాబట్టి సహజంగా న్యాచురల్ శాండ్ కోసం ఉంటుంది. మా నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏమిటంటే మేడం, రాష్ట్రంలో ఉండే ఇసుక కంటే మాది చాలా నాణ్యమైన ఇసుక, క్వాలిటీ ఇసుక. అందువల్ల మా నెల్లూరు జిల్లాలో ఉండే ఇసుక చాలా డిమాండ్ ఉంటుంది. అందుకనే పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా నుంచి గత ప్రభుత్వం రాజకీయ నాయకులు వేల లక్షల టన్నులు ఇతర రాష్ట్రాలకు పంపించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నది. అది దాని మీద సరే, అది వేరే చర్చ అనుకోండి. కాబట్టి ఇసుక అవసరం వస్తున్న సందర్భంలో బాబురావు గారు చెప్పినట్టుగా ఎక్కడికక్కడ మానిటరింగ్ ఉండాలా. ఆ ఇసుక రీచ్ల దగ్గర ఇప్పుడు డంప్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కొండలు తయారు చేస్తున్నారు. మనం చూసాం కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్ద కొండలుగా పోసిన ఇసుకను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఇసుకని వినియోగదారులకు ఇస్తున్నారు. రీచ్ల నుంచి మళ్ళా అక్కడికి డంపుల దగ్గరికి తీసుకురావాలా, ఎక్కడైతే స్టాక్ పాయింట్ దగ్గరికి తీసుకురావాలా. వర్షాకాలంలో కొరత ఉండకుండా ఉండేందుకు ఒక 80 లక్షల టన్నుల ఇసుకను పెట్టాము. వచ్చిన 5 వారాల్లోనే 40 లక్షల ఇసుకను ఇచ్చేసారని ఇంతకుముందు మనం పేపర్లో చూసాం కదా. ముందు ఆ ఇసుకను ఇస్తున్నారు కాబట్టి ఆ ఇసుక ప్రారంభోత్సవం శాసనసభ్యులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు ఆ ఇసుక పంపు కోసము. అందువల్ల నేనేమంటున్నా అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. స్థానికంగా ఉండే అన్ని పార్టీల కమిటీలు ఏమన్నా ఇసుక రీచ్ల దగ్గర మనం వేయగలవా, లేదా ఎన్జిఓలు లేదా సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు, వాళ్ళ కూడా కమిటీలో చేర్చగలవా. ఎప్పటికప్పుడు ఉంటారు, దుర్వినియోగం చేస్తారు వ్యవస్థని. మనం సమస్య ఏమిటంటే గత ప్రభుత్వంలో విధానం కూడా తప్పుడు విధానం. ఆ విధానం తప్పుడు విధానమే కాదు, దాన్ని ఇంకా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. నాకు ఒక పెద్ద అధికారి నాకు చెప్పారు, ఈ నెల్లూరు జిల్లాలో నెలకి 7 కోట్ల రూపాయలు అనాథరైజ్డ్ గా, అదే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కాదు, 7 కోట్ల రూపాయలు అమరావతికి చేరవలసిన పరిస్థితి ఉండేది ఈ జిల్లా నుంచి, అది అధికార పార్టీ నాయకుడికి. కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి నుంచి మనం బయటకు రావాలా. ఉచిత ఇసుక విధానం ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా అమలు జరిపేటట్టుగా చూడాలా. ఎవరు తప్పు చేసినా కానీ, నేను ఇందాక చెప్పినట్టుగా ఇది నిత్యావసర వస్తువు అయింది, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ అప్లై అయ్యే అవకాశం ఉందా ప్రభుత్వం, ఇది కూడా ఆలోచించాం. ఆ చట్టాన్ని కూడా, ఆ చట్టం ద్వారా కూడా శిక్షించే అవకాశం ఉందని నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఎక్కడికక్కడ చేసిన విధానం ఏదైతే ఉందో మంచి విధానం ఇది. దీన్ని తూచా తప్పకుండా అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత బాబురావు గారు చెప్పినట్టు ఇంటీరియర్ ముందు మధ్యంతరం విధానమే. దీంట్లో నుంచి ఈ లోపాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకా మనం దీన్ని ఫైన్ ట్యూన్ చేయగలమా, ఇంకా సేవలు ఇంకా ఎక్కువగా పేద ప్రజలకు ఇసుకను అందించే అవకాశం ఉందా, ఇది ప్రభుత్వం చూడవలసి ఉంది. బట్ మౌలికంగా ఉచితంగా ఇసుక ఇస్తాం అనేది మాత్రం ఆ విధానం మారదు కదా. బట్ ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్లు లేదా ఇంకేదో రకరకాల సెంట్రేజ్లు పంచాయతీలు కట్టవలసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వము వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించగలదని, ఎక్కడైనా పొరపాటు జరిగితే మా పట్ల ఉన్నా మేము, బాబురావు గారు లాంటి వాళ్ళు లేదా పిల్లి మాణిక్యాల లాంటి వాళ్ళు ఉన్నారో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరించే అవకాశం ఉంది. ఓకే అండి. మాణిక్యాలరావు గారు, ఓకే, ఉచిత ఇసుక అందుబాటులోకి వచ్చింది, ఓకే. ఒకటైతే ఎక్కడైతే ఉచితమో లేదంటే ఎక్కడైతే ధర తక్కువో, అంటే ఏ సెగ్మెంట్లోనైనా ఏ సెక్టార్లోనైనా కూడా మాఫియా అనేది ఒకటి తయారవుతుంది.
సో దానిపైన ఇప్పుడు ఒక విమర్శలు వస్తున్నాయి. ఇసుక అనేది ఇక్కడ ఇసుక మాఫియా రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రీ అన్న చోట వాలిపోతారు వాళ్ళు. ఉన్నటువంటి ఎన్ని లొసుగులు ఉంటాయో అన్ని వాడుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి తీసుకొని అండ్ వాటికి సంబంధించి డిజిటల్ పేమెంట్ ఒకటి ఉంది. ఈజీ యాక్సెసే ఉంది, కఠినంగా లేదు వ్యవహరించేటువంటి విధానం. దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇటువంటి వర్షన్స్ వినిపిస్తున్నాయి. దీనిపైన మీరు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి. బాబురావు గారికి, ఆంజనేయులు గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 2024 తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి గతంలో 2014కి ముందు 2019కి ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇసుక విధానాన్ని అయితే తీసుకొచ్చిందో అదే ఇసుక విధానాన్ని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చాం. 2019కి ముందు ఉన్నటువంటి ఇసుక విధానాన్ని ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి వాళ్ళం, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎడ్ల బండి మీద లేకపోతే ట్రాక్టర్ల మీద అత్యంత తక్కువ ధరకి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళ ఇళ్లకు చేరేది, అంతిల్లు కట్టుకునేటువంటి అవకాశం, లేదా కొన్ని భవన నిర్మాణాలు కమర్షియల్ గా జరిగేటికి కూడా అక్కడికి వెళ్ళేది. అనేక మంది భవన నిర్మాణ కార్మికులకి దానికి అనుసంధానంగా ఉన్నటువంటి అనేక మందికి జీవనోపాధి జరిగేది. నేను తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినటువంటి దానికంటే గొప్ప పాలసీ ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు 24 వరకు, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మారిపోయేంత వరకు ఏ విధానం ఇచ్చాడో మనం అందరం కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక నిల్వలు లేకపోతే ఇసుక ఉత్పత్తి, ఇసుక దొరకటం అనేది విపరీతంగా ఉంది. అది సహజ సిద్ధంగా వచ్చినటువంటి విషయం, అందరికీ తెలిసిందే. ఈ ఇసుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వాడికి ఎవరికి దొరకలేదు, లేదా రియల్ ఎస్టేట్ చేసుకొని బిల్డింగ్లు కట్టేటువంటి వాళ్ళకి ఎవరికి దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ దాటి ఇటు తమిళనాడుకో, ఇటు తెలంగాణకో, ఇటు ఒరిస్సాకో ఇంకా ఎక్కువ దూరమో పెద్ద పెద్ద టైర్లు, దాదాపు 20 టైర్లు 30 టైర్లు బళ్ళు కూడా మన మీదుగా వెళ్తా ఉంటే రోడ్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి చూసింది. ఇందాక మీరు సాక్షిలో వార్త చదువుతా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే రాతలు రాయటం ఇంకా మానుకోకపోతే చూసేటువంటి, ఇప్పుడు మీరు నిజంగా సాక్షి ఒకటే చదవలేదు, ఈనాడు చదివారు లేకపోతే మనం అనే పత్రిక చదివారు, ఇంకో పత్రిక చదివారు, సాక్షి పత్రిక. అసలు పెచ్చరిల్లిపోతారంట మాఫియా అంట. మాఫియా అంటే ఏందో మనం 19 నుంచి 24 దాకా చూసాం. ఇసుకని మా ఊర్లో నుంచి తీసుకెళ్తా ఉన్నారు, మాకు దొరకట్లేదని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండు కొట్టించారు, ట్రాక్టర్లతో గుద్దిచ్చి చంపించారు. మాఫియా అంటే అది. ఇప్పుడు ఈ 10 రోజుల్లో మాఫియా వచ్చిందా మీకు? ఎక్కడొచ్చిందో చూపించండి. మాట్లాడటానికి, రాతలు రాయటానికి కనీసం మనం ఇదా బుర్ర ఉండాలి కదా, విజ్ఞత ఉండాలి కదా. ఈ రోజు కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు, ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్తారు, ట్రాక్టర్ కి ఎన్ని టన్నులు పడుతుంది, దానికి ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడుతుంది అనేది అతను నిర్ణయించుకుంటాడు. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు. లారీ వస్తే లారీ, అట్లాగే ఎద్దుల బండి మీద వెళ్తే అతను ఉచితంగా తోలుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వీళ్ళు వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భవన కార్మికుల నిర్మాణం కోసం, అవసరాలు తీర్చడం కోసం దాచిపెట్టారంట. మీకు కొండలు అనేవి రాతి కొండలు చూసాము, గ్రానైట్ కొండలు చూసాము. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇసుక కొండలు వెలిసినాయి. ముందుగా ఎక్కడైతే నదీ ప్రాంతం ఉందో ఆ నదీ ప్రాంతంలో పెద్ద పెద్ద మిషనరీలు పెట్టి, 100ల కొద్ది మిషనరీలు పెట్టి, పొక్లీనర్లు పెట్టి, జేసీపీలు పెట్టి తోడి బయటకు తీసుకొచ్చి దాదాపు కొండలు తయారు చేశారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే సముద్రం కరాకు మొత్తం నెల్లూరు తడ వరకు కూడా పెద్ద పెద్ద కొండలు, ప్రతి నదీ గర్భాన్ని మొత్తాన్ని కూడా తొలిచి ఆడేశారు. మీరు గోదావరి కనుక వెళ్తే గోదావరిలో ఆ బోతులు పెట్టి తోలి బయట కొండలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడిందా? ఏ ఒక్క సొంత ఇల్లు కళ నెరవేరేదానికి ఉపయోగపడిందా? ఎక్కడ కూడా ఉపయోగపడలేదు. దోపిడీ చేసినటువంటి పరిస్థితి. దాన్ని అరికట్టడం కోసం ఈ రోజు ప్రభుత్వం గతంలో ఉన్న పాలసీని తీసుకొచ్చింది. దీని మీద వ్యంగ్యాస్త్రాలు, దీని మీద తప్పుడు రాతలు, దీని మీద మాఫియా అంటే ఇప్పుడు మాణిక్యాలరావు గారు ఆ రాతలు, ఆ పేపర్ మీరు వదిలేయండి. మామూలుగా ఎవరికైనా ఇప్పుడు ఫ్రీ అన్న చోట ఇటువంటిది ఉంటదేమో, దానికోసం మీరు ఏం చేస్తున్నారు? అటువంటివి నివారించేందుకు, అడ్డుకునేందుకు, కట్టడి చేసేందుకు, ఇంకా చెప్పాలంటే జరగకుండా చూసేందుకు ఇనీషియల్ గా అంటే మీరు స్టార్టింగ్ నుండే ఎటువంటి ప్లాన్ తో ముందుకెళ్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. జోషా గారు, నేను ఒకటి అడుగుతాను. నేను చెప్పినవి మాఫియా గురించి చెప్పా, జరిగిన మాఫియా గురించి.
నేను చెప్పింది దోపిడీ గురించి చెప్పా. నేను చెప్పింది జేసీబీలు పెట్టి బయట ఇసుక కొండలు తయారు చేసి చెప్పా. అది మాఫియా 5 సంవత్సరాల్లో ఎవడు అరికట్టాడు? ఇప్పుడు అసలు ఏం మాఫియా జరిగిందని అరికట్టడం కోసం మీరు మమ్మల్ని ప్రణాళికలు చెప్పమంటారు? ఎక్కడ తప్పు జరిగిందని మమ్మల్ని ప్రణాళికలు చెప్పమంటారు? ఇప్పుడు మీరు ఫ్రీ ఇస్తున్నారు కదా, ఫ్రీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు డౌట్ రాదండి? ఇప్పుడు ఎందుకు డౌట్ రాదు? అక్కడ కొనడం ఉన్నటువంటి విషయంలోనే, ధర ఎక్కువ ఉన్నటువంటి విషయంలోనే అంత పెద్ద ఎత్తున జరిగింది అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఇసుకకు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఆధార్ కార్డు ఎవరిదైతే కట్టుకున్న వాళ్ళు ఉంటారు, కట్టుకుని వాళ్ళు ఉంటారు. ఆ ఆధార్ కార్డు, ఆ డిజిటల్ పేమెంట్ వాళ్ళ అకౌంట్లో వేసేస్తే ఆ అమౌంట్ వీళ్ళు కట్టేసుకుంటారు. అటువంటివి రకరకాలుగా జరిగే ఛాన్స్ ఉంటది. ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? ఎందుకు ఇందాక నేను పత్రిక పేరు ఎత్తితే వద్దు అన్నారు. నేను వద్దలేదు, అదే అయిపోయింది, వద్దని చెప్పలేదు. మీకు ఒక నిమిషం, ఆ పత్రికలు దాన్ని వదిలేయండి, అది మాట్లాడారు కదా. ఎందుకు వదిలేయంటున్నా? మీరు పత్రికల్లో ఉన్నటువంటి వార్తల్ని చదివి విశ్లేషణ చేశారు, దాని ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఒకసారి ఒక ట్రాక్టర్ కనుక వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పి ఆ అవసరాన్ని బట్టి ఒకసారి వస్తే ఒక రేటు, రెండోసారి వస్తే ఒక రేటు, మూడోసారి వస్తే ఒక రేటు. అంటే వాడు ఆ ఆధార్ కార్డు తోటి ఒక 10 సార్లు తీసుకెళ్లి డంప్ చేసుకొని తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేసాం మేము. ఎవరో పిచ్చి రాతలు రాశారని దాని మీద అసలు ఇసుక కొత్త పాలసీ తీసుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీరు క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది చదివి ఊరుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చదివి ఊరుకుంటే ఓహో ఇంత జరుగుతుందా, వేరే ఆధార్ కార్డులు బట్టి తీసుకెళ్ళొచ్చా అని మీరు ఇప్పుడు చెప్పారు. రెండోసారి తీసుకుంటే ఒక రేటు, మూడోసారి తీసుకుంటే ఒక రేటు. ఇది ప్రజల్లోకి వెళ్ళిందిగా, మరి అది క్వశ్చన్ అడగద్దు, అది చెయ్యొద్దు అంటే ఎట్లా? ప్రజల్లోకి వెళ్ళిన మీరు చదవటం వల్ల కూడా ప్రజల్లోకి వెళ్ళి నేను అదే చెప్తున్నా. నేనేదో మిమ్మల్ని ఖండించడం కోసం మాట్లాడాలా. వాళ్ళు రాసినటువంటి రాతలు మాఫియా ఎక్కడ అంటున్నాను. మీరు ఏ కొండలను అయితే బయట తయారు చేసి ఇసుక కొండలు, ఆ కొండల మొత్తాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి కేజీ లెక్క, పావు కేజీ లెక్క, అర కేజీ లెక్క ఇసుకను అమ్మారు. గోతాలు లెక్క, సిమెంట్ గోతాలు ఉంటాయి, ఖాళీ అయిన సిమెంట్ గోతాలు. ఆ సిమెంట్ గోతాలకి రేట్లు కట్టి అమ్మినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లేదు కదా. ఈ రోజు భవన నిర్మాణ రంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో పుంజుకుంది. చక్కగా నిర్మాణం జరుగుతుంది. దాని ద్వారా బేల్దారులకి, దాని ద్వారా అనేకమైన చెక్క పని చేసేటువంటి వాళ్ళకి, రాడ్ బెండింగ్ వాళ్ళకి, పెయింటింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎంతో మందికి జీవనం మళ్ళీ మొదలైంది, జీవనాధారం దొరుకుతా ఉంది. కాబట్టి పిచ్చి రాతలు రాయకూడదు, అలాంటి అవకాశం లేదు. తర్వాత ఈ 2 నెలలకి ముందు వాళ్ళకి అందించి ఈ ఇసుక మొత్తం కూడా తరలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లిపోయి వాళ్ళు వాడుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా పకడ్బందీ ఏదైతే విధి విధానాలు తయారు చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఇసుక అనేది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అది ఎక్కువ అవకాశం ఉంది. దీని ద్వారా మన రాష్ట్ర ప్రజలు నిర్మాణ రంగంలో ముందుకెళ్ళాలి. మన ఎవరైతే నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి దొరకాలి, ఇక్కడ ఉత్పత్తి జరగాలి, దీని వల్ల ప్రజలకి మేలు జరగాలి అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం తప్ప ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది 7,000 కోట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఆదాయం రావడానికి మీకు ఏమైనా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా? గతంలో లేవు కదా. మీరు చెప్పేది చాలా సంఖ్య తక్కువ. అంతకంటే లక్షల కోట్లు దోపిడీ జరిగింది. ఒక్క వెంచర్కే మొత్తం కూడా అంటగట్టినటువంటి పరిస్థితి ఉంది. వినియోగదారుడికి 500 తగ్గినా 1000 తగ్గినా తగ్గినట్టే. ఉచితం అనేది ఎంతో కొంత వాళ్ళకైతే మద్దతుగా నిలుస్తుంది, భవన నిర్మాణ రంగానికి ఊతమిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ రవాణా ఛార్జీలు కానీ ఇవి కానీ అక్కడ ఎట్లాగో ఉచిత తక్కువ వస్తుంది కదా అని వీటి రేట్లు పెరిగి అక్కడికక్కడ అది మన ఆ సెటిల్మెంట్స్ వేరే విధంగా ఉంటాయి, అది మనం అడ్డుకోలేం. కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు అది కాదండి. ఒక్క నిమిషం మాణిక్యాలరావు గారు, నేను నా నోటితో అడిగినటువంటి క్వశ్చన్ ను కూడా మీరు ఆ పత్రికకు పట్టుకెళ్ళకండి, నేనే అడుగుతున్నా. సరే, మీకున్నటువంటి అవి ఉండకుండా ఉంటే బాగుంటుంది, ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి కన్క్లూజన్ ఇవ్వద్దు అని అంటే ఇది సమంజసం అని నాకు అనిపించట్లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇటువంటివి జరగకుండా ఇంకా గట్టి ప్రణాళికతో ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పడంలో ఇది సమంజసం కాదు అని మీకు అనిపిస్తే నేనేం చేయలేను అంటున్నా. ఓకే.